Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. మరో తుఫాను దూసుకొస్తోంది. దిత్వా అలర్ట్తో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమవుతోంది. ఏ జిల్లాల్లో ఎలాంటి రెయిన్ఫాల్ ఉండబోతోంది, ఈ తుఫాను ప్రభావం వల్ల ఎన్ని రోజుల పాటు ఎఫెక్ట్ ఉంటుంది, ప్రస్తుతానికి దిత్వా డైరెక్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం. వాతావరణ శాఖ అధికారి ఎస్విజే కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ప్రస్తుతానికి దిత్వా డైరెక్షన్ ఎట్లా ఉంది సార్? నిన్న నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఉన్న దిత్వా తుఫాను ప్రస్తుతం కోస్తా, శ్రీలంక మరియు నైరుతి బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో తుఫానుగానే కొనసాగుతుంది. ఇది ఉత్తర వాయువ్య దిశలో పయనాన్ని కొనసాగిస్తుంది. తదుపరి 2 రోజులు కూడా ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి నైరుతి బంగాళాఖాతం మీదుగా పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వైపుకు చేరుకునే అవకాశం ఉన్నది. దీని ప్రభావం వలన రేపటి నుంచి వర్షాల యొక్క ప్రభావం పెరిగే అవకాశం కోస్తా జిల్లాలపై ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో క్షేత్రీయ విస్తృతి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు 1-2 ప్రాంతాల్లో, రేపు కొన్ని ప్రాంతాలలో 3వ రోజు, 4వ రోజు అంటే నవంబర్ 30, డిసెంబర్ 1వ తేదీ నాటికి అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. తరువాత పలు ప్రాంతాలకు, కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నది. ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు 1-2 ప్రాంతాల్లో, ఈరోజు రేపు 1-2 ప్రాంతాల్లో, 3వ రోజు కొన్ని ప్రాంతాల్లో, 4వ రోజు అంటే 1వ తేదీన, డిసెంబర్ 1వ తేదీన అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. తదుపరి 3 రోజులు కూడా క్షేత్రీయ విస్తృతి తగ్గి అది కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక ఎలాంటి వేగంతో కదులుతుంది ఒకసారి ఇండికేషన్? ఇక్కడ ఏంటంటే మీరు చూసినట్లయితే కొంత ప్రాంతంలో చాలా ఫాస్ట్గా మూవ్ అయింది. ఇప్పుడు 28వ తేదీ, ఈ కొన్ని గంటల్లో దాని యొక్క గమనం కొంచెం తక్కువగా ఉంది. రాబోయే 1 రోజు వరకు గమనం కొంచెం తక్కువయ్యి తర్వాత వేగం పెరిగే అవకాశం ఉంది. అయితే దాని గమనం ఇందాక చూసినట్టయితే ఉత్తర వాయువ్య దిశలోనే పయనిస్తుంది. కొంతవరకు ఈ తీరానికి సమాంతరంగా ప్రయాణించడం జరుగుతుంది. ఇది రాబోయే 5 రోజులు కూడా వర్షాలను కురిపించడంతో పాటు ఉరుములు, మెరుపులు దక్షిణ కోస్తాలో 5 రోజులు ఉండే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో 3వ రోజు నుంచి 5వ రోజు వరకు ఉండే అవకాశం ఉంది. ఇక అతి ముఖ్యంగా భారీ వర్షాలు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరులో రేపు 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్యలో రేపు 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు సంబంధించినంత వరకు ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. 3వ రోజు అనగా 30వ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలైన పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ వర్షంతో పాటు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ సంభావ్యతను సూచించే ఎర్ర రంగు ఉన్న సూచికని తెలియజేయడం జరిగింది. దాన్నే రెడ్ వార్నింగ్ అంటాము. ఇక ప్రకాశం, కడపలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చాము. ఇక కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, నంద్యాల, అనంతపూర్, సత్యసాయి జిల్లాలకు ఎల్లో వార్నింగ్, అంటే 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. 4వ రోజు కూడా దక్షిణ కోస్తా జిల్లాలన్నిటితో పాటుగా వైఎస్ఆర్ కడపలోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. ఈ పరిస్థితులతో పాటుగా కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల ఈరోజు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇక ఈరోజు సాయంత్రం నుంచి గాలుల యొక్క ఉధృతి పెరిగే అవకాశం ఉంది. 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు దక్షిణ కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల ఉండే అవకాశం ఉంది. ఈ 50 నుంచి 60 నుంచి మొదలైన గాలులు రేపు సాయంత్రం వరకు కొనసాగి రేపు సాయంత్రానికి 60 నుంచి 70, గరిష్టంగా 80 వరకు చేరుకునే గేల్ విండ్స్ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే సైక్లోన్తో అసోసియేటెడ్ విండ్స్ని గేల్ విండ్స్ అంటాం. ఈ విధంగా సైక్లోన్ దగ్గరికి వచ్చే సమయంలో మన దక్షిణ కోస్తా తీరంలో కూడా రేపు సాయంత్రం నుంచి గేల్ విండ్స్ ఉండే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా తీరం, మిగతా 2 రోజులు అంటే 4వ రోజు, 5వ రోజు దక్షిణ కోస్తా తీరంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు రాబోయే 5 రోజులు కూడా దక్షిణ కోస్తా తీరం వెంబడి దానికి ఆనుకుని ఉన్న
సముద్ర ప్రాంతాలలో వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వీటితో పాటుగా ఆంధ్ర రాష్ట్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది. రాబోయే కొన్ని గంటల్లో ప్రమాద హెచ్చరికలు ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్న ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు మారే అవకాశం ఉంది. సార్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ సీజన్లో వచ్చేటటువంటి అల్పపీడనాలు తుఫాన్గా డైవర్ట్ అవ్వడానికి ఎందుకు అసలు కాజెస్? ఒకటి, దీని మీద చాలా పెద్ద అనుసంధాన ప్రక్రియ జరిగింది. ప్రపంచంలో ఉన్న అన్ని ఓషన్ బేసిన్స్లో కూడా తుఫానులు ఎందుకు ఏర్పడతాయి, ఏర్పడినట్లయితే వాటికి అనుకూల పరిస్థితులు ఏంటి అనేవి పరిశీలించినట్లయితే ముఖ్యంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఒక కారణం. దాంతోపాటు కొంత లోతు వరకు అవే ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉండాలి. తరువాత ఓషన్ లేదా సముద్రం యొక్క ఉష్ణ గతిక శక్తి కూడా, ఓషన్ థర్మల్ ఎనర్జీ అంటారు, అది కూడా ఉండాలి. ఇక కావలసినంత తేమ కూడా ఆ ప్రాంతంలో ఉండాలి. ఇవన్నీ వచ్చినట్లయితే మేఘాలు ఒక పెద్ద ప్యాలేషియల్గా లేదా టవర్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏర్పడాలంటే విండ్ షియర్ అనేది తక్కువగా ఉండాలి. ఆ విండ్ షియరు ఈ కాలంలో తక్కువగా ఉన్నందువల్ల వీటికి అనుకూలమైన పరిస్థితి. మన రాష్ట్రంలో, మన దేశంలో ముఖ్యంగా ఇండియా చుట్టుప్రక్కల, భారతదేశం చుట్టుప్రక్కల ఉన్న సముద్ర ప్రాంతాలని, ఈ ప్రాంతాన్నంతటినీ కూడా ఉత్తర హిందూ సముద్రం అంటారు. ఈ ఉత్తర హిందూ సముద్ర ప్రాంతంలో 2 ఓషన్ బేసిన్స్ ఉన్నాయి. ఒక సముద్ర ప్రాంతమేమో బంగాళాఖాతం, రెండవది అరేబియా సముద్రం. ఈ రెండింటిలో కూడా తుఫానులు ఏర్పడటానికి అనుకూలమైన పరిస్థితులు ఉండే కాలం ఈ సమయం. పోస్ట్ మాన్సూన్ అంటారు, అంటే ఋతుపవనాల తదుపరి కాలం. ముఖ్యంగా అక్టోబరు, నవంబరు, డిసెంబరు వీటికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అదే మాన్సూన్ లేదా ఋతుపవనాల సమయంలో ఈ విండ్ షియర్ అనేది ఎక్కువగా ఉన్నందువల్ల, అది కాకుండా అవి ఏర్పడే అవకాశం అంతా కూడా సముద్రానికి దగ్గరలో, అంటే తీర ప్రాంతానికి దగ్గరలోనే ఫామ్ అయ్యే అవకాశం ఆ టైంలో ఉంటుంది, మాన్సూన్స్ టైంలో. అవి ఎక్కువ కాలం దాని యొక్క తేమని ఉంచుకోలేవు. సముద్రం నుంచి భూమి మీదకి వచ్చిన వెంటనే దాని యొక్క ఘర్షణ వల్ల దాని యొక్క శక్తిని కోల్పోతాయి. అందుకని ఓపెన్ సీ అంటారంటే సుదూర సముద్ర ప్రాంతాల నుంచి వాటి యొక్క శక్తిని పెంచుకుంటూ మన భూప్రాంతం వైపుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పోస్ట్ మాన్సూన్ సీజన్, ప్రీ మాన్సూన్ సీజన్, ఈ రెండింటినీ కూడా సైక్లోన్ పీరియడ్స్ అంటారు. కానీ పోస్ట్ మాన్సూన్లోనే ఈ ప్రాంతాలలో ఎక్కువ సైక్లోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రీ మాన్సూన్లో తక్కువ ఉంటుంది. వీటినే మోడల్స్ అంటారు. మోడ్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది. మోడ్ అంటే ఎక్కువ అవకాశం ఉండే సమయం. పోస్ట్ మాన్సూన్ అంటే మాన్సూన్ తదుపరి కాలం, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అలాగే ఏప్రిల్, మే, జూన్, ఆ పీరియడ్లో కూడా ఏర్పడతాయి, తక్కువగా ఏర్పడతాయి. సార్, ప్రస్తుతానికి దిత్వా ఎప్పుడు ఎక్కడ తీరం దాటుతుందని అంచనాలు ఇప్పుడు ఉన్న ప్రణాళిక ప్రకారం లేదా సాంఖ్యికీయ నమూనాలు సూచించిన విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ తుఫాను తీరానికి సమాంతరంగా ప్రయాణించే అవకాశం కొంతకాలం ఉంది. 1వ తేదీ వరకు ఈ ప్యారలల్గా కోస్టుకు చాలా దగ్గరగా ఉండే అవకాశం ఉంది. తదుపరి గమనాన్ని మీకు రేపటి నుంచి తెలియజేయడం జరుగుతుంది. ఇది దిత్వా తుఫానుకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరొక 5 రోజుల పాటు అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో ఎలాంటి రెయిన్ఫాల్ ఇండికేషన్ ఉంది సూచిస్తూ మనకి రెడ్, ఆరెంజ్, ఎల్లో ఇండికేషన్స్ కూడా వాతావరణ శాఖ అధికారి వివరించడం జరిగింది. మత్స్యకారులు అయితే మాత్రం వేటకు వెళ్లకుండా ఉండాలి అని చెప్తూ ఇప్పటికే డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. సో ఇది ఎప్పుడు ఎక్కడ తీరం దాటబోతోంది అనేది ప్రస్తుతానికి అది తీరం వెంబడి సమాంతరంగా కొనసాగుతుంది. కాబట్టి దాని కదలికని బేస్ చేసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా వాతావరణ శాఖ అధికారి ఎస్ విజయ్ కుమార్ గారు చెప్తున్నారు.